మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా పుష్కర ఘాట్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పుష్కరాలకు వారం రోజులే గడువు ఉన్నప్పటికీ పనులు ఏమాత్రం వేగం పుంజుకోలేదు. అక్కడి ఘాట్ల పరిస్థితి గురించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా పుష్కర్ ఘాట్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కృష్ణా పుష్కరాలకు ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఇక్కడ పుష్కర్ ఘాట్ల నిర్మాణ పనులు ఇంకా పూర్తి కావడం సందేహం వ్యక్తమవుతోంది. అయితే ఇంకా వారం రోజుల గడువు ఉన్నప్పటికీ ఇక్కడ పనులు మాత్రం చాలా నెమ్మదిగా సాగడం జరుగుతుంది. అయితే ఇటువైపు అధికారులు ఒకవైపు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటన చేసినప్పటికీ ఇక్కడ పుష్కర నిర్మాణ పనులు మాత్రం అది అనుకున్నంత వేగంగా మాత్రం జరగడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వస్తున్న మొదటి కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించాలని నిర్ణయించింది. నిధులకు ఎక్కడా రాజీ పడకుండా దాదాపు 300 కోట్ల రూపాయల పుష్కరాల నిర్వహణ కోసం కేటాయించింది. అయితే పుష్కరాల పనులు మాత్రం చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. పుష్కరాల ప్రారంభం కావడానికి ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉన్నప్పటికీ ఘాట్ల నిర్మాణం మాత్రం ఇంతవరకు పూర్తి కాలేదు. పుష్కరాల పనులను జూలై 20 నాటికి పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయినా ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. ప్రధానంగా రంగాపూర్, బీచ్పల్లి, గొందిమల్ల, జూరాల, పసుపుల, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని ప్రధాన ఘాట్లలో చేపట్టిన రోడ్లు, మరుగుదొడ్లు, పార్కింగ్, మంచినీరు, పిండ ప్రధాన కట్టలు వంటి పనులు ఇంతవరకు పూర్తి కాలేదు. కలెక్టర్ శ్రీదేవి, జిల్లా మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పటికీ ఫలితం మాత్రం లేకుండా పోయింది. ముఖ్యంగా విఐపి ఘాట్లలో మాత్రం పనులు వేగవంతం చేయడానికి అధికారులు హైరాణ పడుతున్నారు. గొందిమల్ల విఐపి ఘాట్లలో సీఎం కేసీఆర్ పుష్కరాలను ప్రారంభించిన నేపథ్యంలో అక్కడ మిగిలిపోయిన పనులను చేయించడానికి అధికారులు పరుగులు పెడుతున్నారు. మిగిలిన ఘాట్లలో మాత్రం ఇంకా సగం పనులు మాత్రం అలాగే ఉన్నాయి. కృష్ణా పుష్కరాల్లో మిగిలి ఉన్న పనులను పూర్తి చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే, టీఆర్ఎస్కి చెందిన స్థానిక ఎమ్మెల్యేలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి పుష్కర్ ఘాట్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది ఏంటనేది ఆరా తీయడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు మహబూబ్ నగర్ జిల్లాలో 52 పుష్కర్ ఘాట్ల నిర్మాణం జరుగుతుండే, అందులో 32 ప్రధాన ఘాట్లు, ఒక 20 చిన్న ఘాట్లు మాత్రం ఉన్నాయి. వాటి నిర్మాణం మాత్రం ఒక 50% జరిగిందని చెప్పవచ్చు. మిగిలిన వాటిని వారం రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రమేష్, ఎన్టీవీ, మహబూబ్ నగర్.